మీ వయసు ఎంత? 36 అండి. 36. మ్యారీడా మీరు? మ్యారీడ్. మ్యారీడ్. ఎన్ని సంవత్సరాలైంది? 15 ఇయర్స్ అండి. 15 ఇయర్స్. ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? అది షుగర్ ఉందండి. షుగర్ వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది ఎక్కువసేపు చేయలేదు. షుగర్ ఉంది మీకు. అచ్చా, మ్యారేజ్ ఎప్పుడైంది? 2011. అంటే ఓకే, 2011లో అయింది. ఇప్పుడు షుగర్ ఎప్పటి నుంచి ఉంది? 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్. ఆహా. ఇప్పుడు ఏమవుతుంది? ప్రాబ్లం ఏంటి? లైంగిక సమస్య ఏంటి? అది ఎక్కువసేపు చేయలేము. ఎక్కువసేపు చేయలేకపోతున్నారు అంటే తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది. ఎంతసేపులో వెళ్ళిపోతుంది? హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవరా? అంటే 15 నిమిషాలు 20 నిమిషాల కంటే ఎక్కువ చేయలేము. ఎంతసేపు చేస్తున్నారు? 15 నిమిషాలు 20 నిమిషాల మధ్యలో. 15 నిమిషాలు 20 నిమిషాలు చేస్తున్నారు. ఏం అంటే మీరు అంగం ప్రవేశించిన తర్వాత 15 నిమిషాలు చేయగలుగుతున్నారా? అంతే. ఇంకెంతసేపు చేయాలని ఉంది మీకు? ఉంటుంది కదా సార్ మ్యాక్స్. అంటే ఇంతకుముందు ఎంతసేపు చేస్తుండే? ఇంతకుముందు బాగానే చేసేవారు. ఓకే, ఇప్పుడు 15 నిమిషాల్లో అయిపోతుంది. అచ్చా, ఇప్పుడు ఇంతకుముందు ఎక్కువ చేస్తుండే ఇంకా మీరు. ఇప్పుడు చూడండి, నార్మల్లీ ఏమవుతుందంటే శీఘ్రస్ఖలనం దేనికి అంటారంటే, మీరు చూడండి, ఎప్పుడైనా సరే 1 నిమిషం 3 నిమిషాల లోపల ఒకవేళ మీ వీర్యం వెళ్ళిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. అంటే అంగస్తంభం అవ్వట్లేదు సార్. అయ్యాక ఎక్కువసేపు చేయాలి. అంగస్తంభం లేట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ ప్రాబ్లం లాగా ఉంది కదా మీకు. ఎరెక్షన్ ఫస్ట్ రావట్లేదు, అంటే చాలా డిఫికల్టీతో వస్తుంది. ముందు రాకపోతుండే, ముందు మంచిగా వచ్చేస్తుండే, ఇప్పుడు అంతా రావట్లేదు. ఇప్పుడు కొంచెం లేట్ వస్తుంది, వచ్చిన తర్వాత మంచిగా చేయగలుగుతున్నాను అంటున్నారు మీరు, అంతే కదా. ఇది స్టార్టింగ్ ప్రాబ్లం అవుతుంది. ఇది మీకు మీ సమస్యకే ఇది స్టార్టింగ్ ప్రాబ్లం. అప్పుడే మీరు వచ్చేసారు, చాలా మంచి పని చేశారు, ఇప్పుడు కరెక్ట్ అయిపోతుంది. ఇది మీరంతా టెన్షన్ తీసుకోకండి. ఇవి రిలేటెడ్ ఉంటాయి. అంగం గట్టిగా పడడం తొందరగా, లేకపోతే అసలు పడకపోవడం, అలాగే శీఘ్రస్ఖలనం, ఇవన్నీ రిలేటెడ్ ప్రాబ్లం. దాంతోపాటు మళ్ళీ సైజు, ఇవన్నీ వచ్చేస్తాయి. అయితే మీరు వచ్చేసారు, ఏం టెన్షన్ తీసుకోకండి. ఇంగ్లీష్ మందులు ఏం వాడారు ఇప్పటివరకు? మెడిసిన్ ఇచ్చారు, అవి షుగర్ ఇవే వాడుతుంది. మెడిసిన్ షుగర్ మెడిసిన్స్ షుగర్ మెడిసిన్సే వాడుతున్నారు. అప్పుడు బాగానే ఉంది. షుగర్ ముందు బాగానే ఉంది. మీకు ఇంకా ఎక్కువసేపు చేయాలనే ఆశ ఉంది, ఎందుకంటే ఇంతకుముందే ఎక్కువ చేస్తుండే మీరు. ఇప్పుడు టైమింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసు కదా మీకు. అంగము ప్రవేశించిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది మీరు 20 నిమిషాలు అర్ధగంట చేయగలుగుతున్నారు అంటున్నారు కదా. చాలా అది మంచిగా ఉంది కదా టైమింగ్. ఆ టైమింగ్ మంచిగా ఉంది, కానీ మీరు ఏదో తక్కువ కనిపిస్తుంది మీకు. నేను ఇంతకుముందు మంచిగా చేస్తుండే, ఇప్పుడు అంతా మంచిగా చేయలేకపోతున్నాను. అప్పుడు మంచి ఆనందం వస్తుంది, ఇప్పుడు అంతా రావట్లేదు అన్నట్టు మీకు ఫీలింగ్ వస్తుంది, అదే కదా. అది ఆ క్వాలిటీ దెబ్బతింటుంది షుగర్ ఉన్న వాళ్ళకు. ఇది ఏంటంటే డయాబెటీస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు దీన్ని. డయాబెటీస్ ఇండ్యూస్డ్ ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. అంటే మీకు అది షుగర్ ఉండడం వలన ఈ డిఫెక్ట్స్ వస్తాయి. అయితే షుగర్ని మనము కంట్రోల్లో పెట్టాలి. ఇప్పుడు మీ షుగర్ ఎంత ఉంటుంది మీకు ఐడియా ఉందా? 200, 230, 250 అట్లా ఉంటుంది. ఈ 200, 250 అనేది కంటే మంచిది. తినక ముందేమో 200, తిన్నాక 250, తినక ముందు 200, 250 ఏదో చెప్తున్నారు కదా మీరు. అలా చెప్పకుండా ఎప్పుడైనా సరే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరందరూ HbA1c అనే ఒక టెస్ట్ వస్తుంది చిన్నది. అది 3 నెలల యావరేజ్ చూపిస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అది 7 ఉందనుకోండి, అది మంచిది కాదు, కొంచెం ఎక్కువ ఉన్నట్టు, కంట్రోల్లో లేదు. 10 ఉంటే చాలా రిస్క్. అలాగే అది 5 లోపల, 5.5, 6 ఉంటే అది కంట్రోల్లో ఉన్నట్టు షుగర్. ఎప్పుడైనా సరే ఇది చేపియాలి HbA1c. సో HbA1c ఇంపార్టెంట్. HbA1c చేయించుకోండి ఎవరికైనా షుగర్ ఉంటే. అది 6 లోపల పెట్టాలి ఎప్పుడైనా. ఇప్పుడు మన మెడిసిన్స్తో మనము మీ HbA1cని 6 లోపల తీసుకొచ్చి మీ లైంగిక సమస్యలని దూరం చేస్తాం. ఆ లైంగిక సమస్యలు ఏముంటాయి? ఇవే: గట్టిగా పడకపోవడం, టైమింగ్, ఇంకేంటంటే మనకు సైజు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తొందరపాటు పడద్దు. ఎప్పుడైనా పార్టిసిపేట్ అవుతే, ఇంటిమేట్ అవుతే, రక్త క్రీడలో, సెక్స్లో పార్టిసిపేట్ అవుతే నిదానంగా ఉండాలి. ఒక 5-10 నిమిషాలు ఫస్ట్ ఫోర్ ప్లే ఉండాలి. దాని తర్వాత మళ్ళీ 5-10 నిమిషాలు మీరు స్ట్రోక్స్ కొట్టడం, కలవడం అది చేసుకోవాలి.
మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉండాలి బెడ్ మీద. ఈరోజు మంచిగా అయింది, అలా అయింది, ఇలా అయింది. అలా చేసుకోండి. ఏం చేయకపోతే తొందరగా పోవడం అంటే అది చేస్తే టైమింగ్ సెట్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు మనము ఒక విషయం అడుగుతాను నేను. వీర్యము అంటే మీది ఎలా అయిపోయింది? పల్చగా అయిపోయిందా? ఉమ్. కొంచెం పల్చగా కనిపిస్తుందా వీర్యం? అది ఎప్పటి నుంచి నోట్ చేస్తున్నారు? అంటే అది మనకి అదే తెలియదు, ఐడియా ఉండదు. అయితే అది ఎలా ఉంది మనకి ఐడియా లేదు, ఐడియా లేదు. చూడలేదు. సరే, ఇప్పుడు మనము ఇది మెడిసిన్ ఇస్తాను. షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఉంటాయి, అన్నీ వాడండి. దీంతో పాటు కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయండి. కొంచెం వాకింగ్ చేయండి, ఏదో ఒకటి చేయండి. ఎక్సర్సైజ్ చేస్తాను. జిమ్ పోతారా? ఉమ్. ఆహా. అదే ఎక్సర్సైజ్ గట్టిగా చేస్తాను. కండరాలు పెంచుకున్నారు మస్తు. ఆహా. ఎక్సర్సైజ్ చేయండి, స్పెషల్లీ లోవర్ చేయండి, మంచిగా ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే మీ ఉన్న టెస్టోస్టెరాన్ అంతా అటు ఖర్చు అయిపోతుంది దీనికి. మళ్ళీ మీకు ఆ రతి క్రీడలో పార్టిసిపేట్ అవ్వడానికి పడుకుంటారు కదా, అవి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి. సరేనా? మెడిసిన్స్ ఇస్తారు, మీకు ఎలా వాడాలి ఏంటి చెప్తారు. జస్ట్ ఒక 3 to 4 monthsలో మీ ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది.